క్రిస్మస్ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు. బంగారు ఆభరణాలపై ప్రతి గ్రాముకు 600 రూపాయల వరకు తగ్గింపు. డైమండ్ స్టోన్ విలువ మీద 20% వరకు తగ్గింపు. ఈ పాత బంగారం ఎటువంటి తరుగు లేకుండా ఎక్స్చేంజ్ చేసుకునే సౌకర్యం కలదు. తనిష్, కర్నూల్ రోడ్, ఒంగోలు. కొత్తపట్నంలో సోమవారం నిర్వహించిన స్వచ్ఛ సంక్రాంతి స్వచ్ఛ పంచాయతీ 2026 ప్రత్యేక కార్యక్రమంలో శాసనసభ్యులు దామచల జనార్దన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామ పరిశుభ్రత, చెత్తరహిత పంచాయతీల సాధనలో ప్రజల భాగస్వామ్యం ఎంతో కీలకమని ఆయన అన్నారు. గ్రామాలను శుభ్రంగా ఉంచేందుకు ప్రభుత్వం చేపట్టిన స్వచ్ఛ సంక్రాంతి కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ విజయవంతం చేయాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. ఘన వ్యర్థాల నిర్వహణను శాస్త్రీయ విధానంలో అమలు చేస్తూ స్వచ్ఛతను నిరంతరంగా కొనసాగించాల్సిన అవసరం ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, గ్రామస్తులు పాల్గొన్నారు. అలాగే అప్పుడేంటంటే కూలీలు అడిగినప్పుడు పని ఇచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడైతే ఈ విబిజి రామ్జీ పథకం ద్వారా గ్రామ స్థాయిలో ఏవైతే పనులకు గుర్తించి వాటిని గ్రామ డెవలప్మెంట్ ప్రోగ్రాం ద్వారా, జీఈడిపి ప్రోగ్రాం ద్వారా గుర్తించి ఆ ప్లాన్లో మనం పొందుపరిచి వాటిని అధికారుల ద్వారా మనం నిర్ణయాలు తీసుకున్న తర్వాత మాత్రమే ఈ పథకం ద్వారా మనము అమలు చేసే అవకాశం ఉంటుంది. అలాగే ఇంకొక మార్పు ఏంటంటే, అంత మునుపు సంవత్సరం మొత్తం కూడా పనులు జరిగాయి. బట్ ఈ పథకంలో, విబిజి రామ్జీ పథకంలో కొత్తగా వచ్చిన మార్పు ఏంటంటే, ముఖ్యంగా రైతులను దృష్టిలో పెట్టుకొని కూలీల కొరత ఎక్కువగా ఉంటుందనే ఉద్దేశంతో ప్రతి జిల్లా లేదా మండల, గ్రామ స్థాయి లేదా రాష్ట్ర స్థాయిలో ఆ యొక్క అధికారులు లేదా ప్రభుత్వమే ఒక 2 నెలలు ఈ వ్యవసాయ పనులకి విరామం ఇచ్చి మిగిలిన 10 నెలల్లో ఈ విబిజి రామ్జీ పనులని అమలు చేసుకోవడం ద్వారా అప్పుడేమవుతుందంటే రైతులకు కూడా ఈ చేసుకుంటూ ఉంటున్నారు. కాకపోతే గ్రూపుల్లో, ఎస్హెచ్జి గ్రూపుల్లో ఆడవాళ్ళే మాట్లాడుకుంటే సమస్యలు పెద్దగా ఉండవు. మగవాళ్ళు వచ్చి ఆడ చిన్న జరిగేది కొంచెం అయితే పెద్దగా చేస్తే అదే సమస్యగా క్రియేట్ అయ్యింది. అలా కాకుండా ఎస్హెచ్జి గ్రూపులు ఎక్కడైతే ఉన్నాయో ఆ గ్రూపులు ఆడవాళ్ళే కూర్చొని మాట్లాడుకొని పరిష్కరించుకోవడానికి మీరు సహకరించండి. మళ్ళీ వచ్చి ఎస్హెచ్జి గ్రూపులు ఇప్పుడు దాదాపుగా నాకు తెలిసి ఇప్పుడు ఇటీవల కాలంలో ఒక 10 టైర్ బళ్ళు దాకా నారు బళ్ళు తోలుకునే టైర్ బళ్ళు అయితే ఇరుక్కుపోయేసి జనాలు చాలా అవస్థలు పడ్డారు. రైతులు ఎవరు ఈత మొక్కల రైతులు వెళ్ళాలన్నా, మన్నూరు రైతులు వెళ్ళాలన్నా, రాజుపాలెం రైతులు వెళ్ళాలన్నా, వజ్రెడ్డిపాలెం రైతులు వెళ్ళాలన్నా, ఈ 4 గ్రామాల నుంచి రాజుపాలెం రేవు దగ్గర నుంచి అక్కడికి అల్లూరు పొలాలకి వరినారు తోలుకుంటూ వెళ్తూ ఉంటారు. కాబట్టి ఒక తూములతోటి ఈ కార్యక్రమంలో ఒక తుమ్ములతోటి రోడ్డుని నిర్మించి మీకు గతంలో కూడా ఒకసారి చెప్పాను. కాకపోతే ఇప్పుడు అధికారులు ఉన్నారు, ఈ యొక్క కార్యక్రమం ఏర్పడుతుంది కాబట్టి ఈ యొక్క పథకంలో అక్కడ ఎన్ని తుమ్ములు అయితే పడతాయో చూసుకునేసి ఆ రోడ్డుని అక్కడ చించెట్టు దగ్గర ఉండే అల్లూరు చెరువు దాకా ఈ రోడ్డుని కొనసాగించు. నమస్కారాలు. మన సెక్రటరీ సార్ చెప్పినట్టుగా మన ఎమ్మెల్యే గారి సహకారంతో కొత్తపట్నంలో చాలా పనులు డెవలప్ అయినాయి, చాలా పనులు అభివృద్ధి కార్యక్రమంలోకి వచ్చినాయి. అలాగే మన 3 గ్రామాలకి లైట్లు అనేవి లేవు, అది కొంచెం ఇబ్బందిగా ఉంది. ఇంకా ఎక్కడికైనా వెళ్తే మాకు రోడ్లు కావాలమ్మా, పైప్ లైన్ లేదు అని అడుగుతున్నారు. అది కూడా కొంచెం సమస్యగా ఉంది. అది ఎమ్మెల్యే గారు పెద్ద మంది చేసుకొని ఇప్పటి వరకు మనం ఏమేమి చేస్తున్నామో మండలాల్లో కూడా అవన్నీ కూడా దాదాపు తెలుసు. 18 నెలలు ఈ ఎన్డీఏ కూటమి ఇచ్చిన తర్వాత 18 నెలలు అయింది. 18 నెలల్లో అనేక కార్యక్రమాలు కూడా మనం కూడా చేసాం. ఈరోజు ఎన్ని ఇబ్బందులు ఉన్నా, ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా మనం చేయాల్సిన పనులు మాత్రం మనం పూర్తిగా అన్నీ చేసుకొని ముందుకు వెళ్తూ ఉన్నాం. ఈరోజు పోయినసారి కూడా కరెక్ట్గా సంక్రాంతి వస్తుంది అన్నప్పుడు మేము కూడా ఆ రోజు డిపిఓని, అదేవిధంగా సర్పంచుల్ని, మళ్ళీ అదేవిధంగా ఎవరైతే సచివాలయం సెక్రటరీలు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎండి వాళ్ళని వీళ్ళందరూ కూడా పిలిచి, ఆ రోజు ఎండి వాళ్ళని అనుకుంటా, ఎండి వాళ్ళని డిపి వాళ్ళని పిలిచి ఆ రోజు మీటింగ్ పెట్టి ఉండేది 10 రోజులు ఉంటుంది. ఇంకా మనకు వచ్చే ఇవాళ 5వ తారీఖు, 14వ తారీఖు పండగ, దగ్గర 9 రోజులు ఉంది. కాబట్టి ఈ 9 రోజుల్లో ప్రతి విలేజ్ కూడా స్వచ్ఛ భారత్ క్లీన్ అండ్ గ్రీన్గా ఉండాలి అని చెప్పి ఆ రోజు పోయినసారి కూడా చెప్పాం. ప్రతి పంచాయతీకి కావాల్సిన ఒక
ఎవరు అక్కడ మాట్లాడుతుంది? ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఊర్లో కూడా మేజర్ పంచాయతీ అయితే 1,00,000 కాకపోతే 2 లక్షలైనా పెట్టడం, చిన్న పంచాయతీ అయితే 1,00,000 రూపాయలు పెట్టడం, అన్నీ కూడా ఎక్కడా కూడా చెత్త అనేది కనపడకుండా దాన్ని పూర్తిగా కాలువలు కానీ లేకపోతే ఈరోజు స్ట్రీట్ లైట్స్ కానీ అదేవిధంగా ప్రతి ఊర్లో కూడా బ్లీచింగ్ చేసుకోవటం, అవన్నీ కూడా క్లీన్గా ఉండాలి. లైటింగ్ కూడా ఎక్కడైనా బల్బు పోయి ఉంటే లైట్లు వేసి నీట్గా ఉండాలని చెప్పే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలన్నీ కూడా పోయినసారి కూడా పెట్టాం. ఇప్పుడు కూడా రేపు పొద్దున్నే నేను DP1 రమ్మన్నాను. ఆయన కూడా మార్కాపురం బయట ఇవ్వాల. రేపు పొద్దున్నే సచివాలయం సెక్రటరీలు ఎవరున్నారో వాళ్ళని, MDOని, DPOని, మన MROని వాళ్ళని కూడా పిలిచి రేపు మార్నింగ్ మీటింగ్ పెడతాను. ఎక్కడెక్కడ ఎంత కావాలి నిధులు కూడా ఇవన్నీ కూడా చూసుకొని అవన్నీ పెట్టేసి 9 రోజులు ప్రతి ఊరు కూడా శుభ్రంగా ఉండేటట్టుగా ఒక చెత్త అనేది కనపడకుండా అన్నీ కూడా చేసే కార్యక్రమాలు కూడా చేస్తాం. దానికి సచివాలయం సిబ్బంది కూడా దగ్గర నుండి ఈ 4 రోజులు మాత్రం ఊరు ప్రతి ఒక్క దగ్గర రోడ్డు పక్కన ఉండే పిచ్చి చెట్లు కానీ ఇట్లాంటి ఏ ఉన్నా కూడా మొత్తం క్లీనింగ్గా అయిపోవాలి. మళ్ళీ పండగ ముందు కారు వేసుకొని ఒక రౌండ్ తిరిగినప్పుడు ఎక్కడా కూడా మనకి పబ్లిక్లో ఇబ్బంది రాకూడదు. క్లీన్ అండ్ గ్రీన్గా ఉండాలి. లైటింగ్ కూడా ఎలక్ట్రికల్ వాళ్ళు కావాలంటే లైన్ మ్యాన్లు కూడా పెంచి లైటింగ్ ప్రతి ఊర్లో కూడా బల్బులు పోయింటే బల్బులు, స్తంభాలు ఉంటే స్తంభాలు ఇవన్నీ కూడా కరెక్ట్ చేసుకోవాలి. ఈ కొత్తపట్నంలో ట్రాన్స్ఫార్మర్స్ ఏదో ప్రాబ్లం ఉందని చెప్పారు, అది కూడా నేను చెప్పాను. ట్రాన్స్ఫార్మర్ కూడా కొందరిలోనే వస్తాయి, అవి వస్తే పూర్తిగా కరెంటుది కూడా ఇబ్బంది ఉండదు. చిన్న స్తంభాలు పొట్టిగా ఉండే స్తంభాలు ఏదైనా ఉన్నా కూడా అవి కూడా ఈ లోపే మార్చాలి. నీకు ఇంకా స్ట్రెంత్ కావాలంటే చెప్పు, ఆ DEని కూడా పంపిస్తాను. పంపించేసి హరిబాబును కూడా ఏడేమనమంట, మీరు ఏం చేస్తారో చూసుకొని నాకు కావాల్సింది కంప్లైంట్లు కాదు, సాల్వ్ అవ్వాలి. పని సాల్వ్ అవ్వాలి, దానికి తగ్గట్టుగా ఇంప్లిమెంట్ కనపడాలి. దాన్ని సీరియస్గా తీసుకోండి. ఎప్పుడు కూడా ఇవన్నీ ఇబ్బంది రాకూడదు. మొన్న RWS వాళ్ళు కూడా పిలిచాను, RWS ఏఈ కూడా ఉన్నాడు మనవాడు, ఆడ SCని కూడా పిలిపించాను. 2 మండలాల్లో ఉండే సమస్యలు ఏమున్నాయి అనేసి అన్నీ కూడా చూసాం. ఇవాళ 7,30,00,000కి కొత్తపట్నం మండలం 7 కోట్ల చిల్లర 38 లక్షలకి కొత్తపట్నం మండలం పెట్టాం. 7,38,00,000 మనకు వస్తే ఆల్రెడీ శాంక్షన్ అయింది, అది హోల్డ్లో పెట్టారు. అది కానీ పూర్తిగా వచ్చినాయి అంటే మీ గ్రామానికి కూడా 58 లక్షలు పెట్టాం. ఇందాక మన వాళ్ళు మహిళలు వాళ్ళు అడుగుతున్నట్టు దానికి కానీ లేకపోతే కొన్ని స్కీమ్స్లో ఉండేవి కానీ ఇవన్నీ కూడా మొత్తం కూడా పూర్తి అవుతుంది. అవి కానీ మనకి 7,30,00,000 వస్తే మనకు ఉండే 15 పంచాయతీల్లో ఎక్కడ కూడా డ్రింకింగ్ వాటర్ సమస్య ఉండదు. ప్రతి ఇంటికి కుళాయి ఉంటుంది, ప్రతి ఊర్లో ఓవర్ హెడ్ ట్యాంక్ ఉంటుంది, ప్రతి ఊర్లో ఓవర్ హెడ్ ఫిల్టర్ అయిన వాటర్ వస్తుంది. అదేవిధంగా ప్రతి ఊర్లోకి సంబంధించిన వాటర్ ప్రాబ్లం కానీ ఇంటింటికి SC కాలనీ అవ్వచ్చు, BC కాలనీ అవ్వచ్చు, ST కాలనీ అవ్వచ్చు, ఏ కాలనీలు కూడా ఎక్కడలో లాస్ట్ మినిట్లో డబ్బులు రాక శాంక్షన్ అవ్వక దాగింది. ఆ తర్వాత 5 సంవత్సరాల్లో ఆ మొక్కను కూడా పట్టించుకోవాలి. 2 కిలోమీటర్లు, ఆ 2 కిలోమీటర్లు కూడా ఇప్పుడు పెట్టాను. ఈరోజు గుండమాల దాకా ఆ రోడ్డు కూడా 4 కోట్లు పెట్టాం. దాన్ని కూడా టెండర్కి పిలుస్తున్నారు. అది కూడా మనకి గుండమాలలో మెయిన్ రోడ్లో సిమెంట్ రోడ్డు, అదేవిధంగా మూటుమాల దాకా తార్ రోడ్డు వేసే విధంగా మొక్కను కూడా కంప్లీట్ చేస్తున్నాం అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాం. ఈ మండలంలో మళ్ళీ వచ్చే లోపలికి మనకి బెకిన్ కెనాల్ బ్రిడ్జి కిందకి దిగిన తర్వాత మనకి MRO ఆఫీసు ఏదైతే ఉందో అక్కడి నుంచి నేరో రోడ్డు వచ్చింది. అక్కడ దాకా 7 మీటర్ల రోడ్డు అయితే ఆ నేరో రోడ్డు ఇక్కడి నుంచి మొత్తం పల్లిపాలెం దాకా నేరో రోడ్డు అట్లానే ఉండేది. అప్పుడు కూడా పోయినసారి అక్కడ దాకా చేయగలిగాను. ఆ తర్వాత మిగిలింది 14-19లో. ఈ 5 ఏళ్ళు పట్టించుకోవాలా. 5 ఏళ్ళు అయిపోయింది. ఇప్పుడు మళ్ళా దాన్ని కూడా పెడుతున్నాం, ఉడా ఫండ్స్లో పెడుతున్నాం. అదొక 4 కోట్లు పెడితే ముందు కొత్తపట్నం ఊళ్ళో దాకా వస్తుంది. అది 7 మీటర్ల రోడ్డు. ఇక్కడి నుంచి సిమెంట్ రోడ్డు, మన అమ్మవారి గుడి ఉండే దగ్గర అక్కడి నుంచి సిమెంట్ రోడ్డు, అదేవిధంగా సెంట్రల్ లైటింగ్ తోటి పల్లిపాలెం దాకా దాన్ని కూడా తీసుకొస్తున్నాం. అది కానీ పూర్తి అయిపోతే ఇంకా కూడా మనకి ఇంకా బీచ్ కానీ ఇవన్నీ కూడా పెరిగేదానికి అవకాశాలు ఉన్నాయని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాం. ఇలాగా మండలంలో ఎక్కడ ఇబ్బంది లేకుండా ఈరోజు పోయినసారి 14-15 చాలా ఫాస్ట్గా చేసాం. ఇంకా మిగిలినవి కూడా ఒక్కొక్కటి ఇవన్నీ కూడా కంప్లీట్ చేసుకొని వస్తున్నాం. ఇందాక మన గౌడ్ చెప్పినట్టు ఏదైతే 5 ఊర్లకి నీళ్ళది దాన్ని కూడా మాట్లాడి ఖచ్చితంగా తాతలు ఇచ్చిన ఆస్తులు
అదేవిధంగా మన సొంత డబ్బులు పెట్టి మనం కొనుక్కుంటే దాన్ని తీసుకొచ్చేసి ఆ జగన్మోహన్ రెడ్డి బొమ్మ వేసి ఆయన సొంత జాగిరి మాదిరి పోయినసారి పాస్బుక్లు కూడా పంచారు. దానికోసం అని చెప్పేసి ఈరోజు మళ్ళా కూడా రీచెక్ చేసి ఆ పాస్బుక్లన్నీ కూడా క్యాన్సిల్ చేసి రాజముద్రతోటి ఈరోజు మళ్ళా కూడా పాస్బుక్లు కూడా ప్రతి ఊర్లో పాస్బుక్లు ఇష్యూ చేస్తున్నారు. దాన్ని కూడా మీరు అన్నీ కూడా జాగ్రత్తగా చూసుకోండి. మీకు ఎన్ని ఎకరాలు ఉన్నాయి, ఎన్ని సెంట్లు ఉందో కరెక్ట్గా ఉందా లేదా, లేకపోతే మీ పేర్లు కానీ స్పెల్లింగ్ మిస్టేక్లు కానీ ఏమైనా ఉన్నాయో అవి కూడా చూసుకోండి. ఎందుకంటే దానికి చాలా ఇప్పుడు ఇచ్చే పాస్బుక్లో చాలా వాల్యుబుల్ పాస్బుక్ అది. ఎందుకంటే స్కెచెస్ ఇస్తున్నారు, దాంట్లోనే బార్కోడ్ ఇస్తున్నారు. మనం ఈరోజు ఈసీలో అప్లై చేయబల్లా, లేకపోతే మన పొలం మన పేరు మీద ఉందా లేదా అనేది చూసుకోవడానికి ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా చేస్తాం. ప్రతి గ్రామాల్లో కూడా నేను ఆర్ఐ కూడా చెప్పాను. నేను ప్రతి గ్రామాల్లో ఎక్కడెక్కడ ఇంకా పట్టాలు కావాలి, ఎవరెవరికి ఇంకా స్థలాలు లేవు, అదేవిధంగా ఎక్కడెక్కడ ఖాళీలు ఉన్నాయో కూడా ఇవన్నీ కూడా డిస్టర్బ్ చేయమన్నాం. దాన్ని కూడా తొందరలోనే ఈ పండగ దాకా అందరూ ఈ పండగ మూడ్లో ఉంటారు కాబట్టి పండగ అయిపోయిన తర్వాత పెట్టుకొని ఏ ఊరు కాబూలు ఏడాడ పట్టాలు లేవో, ఎవరెవరికి ఇల్లు స్థలాలు లేవో అవన్నీ కూడా శాంక్షన్ చేయించి ప్రతి ఒక్కరు కూడా సొంత ఇల్లు ఉండాలి, సొంత స్థలం ఉండాలి. అదేవిధంగా వ్యవసాయం చేసుకోవడానికి కొంత సొంత చిన్న భూమి ఒకటి ఉండాలి. అవన్నీ కూడా నా వల్ల అయినంతవరకు ఉంటే తప్పకుండా కూడా గ్రామస్తులకు ఉండేటట్టుగా దాన్ని చేస్తామని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేస్తాను. గజ్జికాయలు ఇవన్నీ ఎట్లా వండుకొని మన చుట్టాలకి పంపించుకుంటామో, మన ఇల్లు ఏ విధంగా అయితే శుభ్రం చేసుకొని పాత గిన్నెలు కూడా అట్ట మీద ఉండేవి కూడా తీసేసి దుమ్మదిలేసి అన్నీ తీసి ఎట్లా అయితే మనం కరెక్ట్ చేసుకుంటామో, ఇది మన గ్రామం. మన గ్రామంలో మనం నీట్ చేసుకుంటే ప్రజలు హర్షిస్తారు. మన వాళ్ళు ఆ విధంగా మన ఈ ఊర్లో ఉండే నాయకులు కూడా దగ్గరుండి సచివాలయం వాళ్ళ సిబ్బంది ఉంటారు, వాళ్ళని పెట్టుకొని సచివాలయం ఎవరైతే పనిచేసే వాళ్ళు సెక్రటరీలు శానిటేషన్ వాళ్ళు ఉన్నారో వాళ్ళని కూడా తీసుకోండి. ఇంకా లేబర్ కావాలంటే అడిషనల్గా మీకు డబ్బులు కూడా కొంత అలాట్ చేపిస్తాను. రేపే DP1 రమ్మన్నాను. ఆ డబ్బులు పెట్టుకొని కొంతమంది నా పెళ్లి వహ్వా అంబికాలో వెడ్డింగ్ షాపింగ్ పై ఆఫర్స్ వారెవ్వా. మెన్స్, లేడీస్, కిడ్స్ వెడ్డింగ్ అండ్ బ్రైడల్ కలెక్షన్స్ పై అప్ టు 33% మరియు 1+1 ఆఫర్స్ వాహ్వా. 100 మెన్స్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ బ్రాండ్స్ పై అప్ టు 50% వారెవ్వా. ఒంగోలులో మన్యావర్ షెర్వాణీస్, కుర్తా పైజామా లభించే ద వన్ అండ్ ఓన్లీ వెడ్డింగ్ మాల్ వాహ్వా. రాయల్ వెడ్డింగ్ షెర్వానీస్ ఓపెన్ ఇండోర్స్ పై అప్ టు 33% వారెవ్వా. సంప్రదాయ పట్టు ధోతీస్, స్టైలిష్ పెళ్లి కొడుకుల ఫ్యాన్సీ కలర్ పట్టు ధోతీస్ పై అప్ టు 20% వాహ్వా. సంగీత్ ఫంక్షన్స్, రాక్ స్టార్ పెళ్లి కొడుకుల జోధ్పూరి కలెక్షన్స్ పై అప్ టు 51% వారెవ్వా. ఇండియన్ ఐకాన్ మోదీ సెట్స్, ట్రెండీ బ్లేజర్స్ పై అప్ టు 51% వాహ్వా. రామ్ రాజ్ మినిస్టర్ వైట్ వెడ్డింగ్ కలెక్షన్స్ పై 10% వారెవ్వా. గ్రాండ్ రిసెప్షన్ లో రిచ్ పార్టీ వేర్ వర్క్స్ సూట్స్ పై అప్ టు 33% వాహ్వా. అంబికా టైలరింగ్ అండ్ కస్టమైజేషన్, ట్రెండీ కపుల్ మ్యాచింగ్, వెడ్డింగ్ గ్రూప్ డ్రెస్సింగ్, న్యూ జనరేషన్ ఫాదర్ అండ్ సన్, మదర్ అండ్ డాటర్ అనుభవం కలిగిన టైలర్లచే పర్ఫెక్ట్ స్టిచ్చింగ్ చేయించి ఇవ్వబడును వారెవ్వా. నా పెళ్లి వాహ్వా. అంబికాలో వెడ్డింగ్ షాపింగ్ పై ఆఫర్స్ వారెవ్వా. అంబికా ఫ్యాషన్ మాల్, కర్నూల్ రోడ్, ట్రంక్ రోడ్, ఒంగోలు.